రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మీర్పేట్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పర్యటించారు. అక్కడ నిర్వహించిన జన్ ఔషధ్ యోజన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద మధ్యతరగతి ప్రజల దృష్టిలో పెట్టుకుని జన్ ఔషధ కేంద్రంలో నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలకు అతి తక్కువ ధరకు అందించనున్నట్లు వెల్లడించారు. పెద్ద ఫార్మా కంపెనీలు ప్రచారాల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించి తమ మందులను కొనే విధంగా చేస్తారని, జనరిక్ ఫార్మసీలో దొరికే మందులు, ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో దొరికే మందులు ఒకటేనని కొండా విశ్వేశ్వరరెడ్డి వివరించారు. ప్రధానమంత్రి గారు ఇదే ఆయనకు ముఖ్యం. ఆయనకు రాజకీయాలంటే ఇదే, ప్రజల జీవితాలు ఎట్లా బాగా చేయాలి, అందుబాటులో ఎట్లుంటాయి, వైద్య మందులు అందుబాటులో ఎట్లుంటాయి, ఇదే చేస్తారు. ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యం. ప్రజలకు విద్య వైద్య కావాలి. దాంట్లో ఎన్నో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. దాని మీద ఎడ్యుకేషన్ ఏమో మొత్తం ప్రైవేటైజ్ అయింది, హెల్త్ కేర్ కూడా మొత్తం ప్రైవేటైజ్ అయింది. కొన్ని బేసిక్ హెల్త్ కేర్ అది ప్రభుత్వం ఉండాలి. ఇక్కడనే కాదు, ఎన్నో విదేశాలలో కూడా బేసిక్ హెల్త్ కేర్ ప్రభుత్వం ఉంటుంది. ఎంతో మంది ధనవంతులు ఉంటారు, వాళ్ళు ఎక్కడైనా పోవచ్చు, కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినాక మొట్టమొదలు దాని మీద దృష్టి పెట్టి పేద ప్రజలు దాదాపు 30% వాళ్ళు వచ్చిన ఆమ్దాని దీనికే పడుతుండ్రు. ఇంకా 10-20% వైద్యకు ఎడ్యుకేషన్ కొరకు పెడుతుండ్రు. మిగిలినవి బతుకుతందుకు సరిపోతుంది. ఇది అన్నిట్లో పెద్ద సమస్య. దాంట్లో క్రానిక్ హెల్త్ కేర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంటిన్యూస్ గా 3 ఏళ్ళు 5 ఏళ్ళు తీసుకోవాలి. వాళ్ళకైతే నెలకు 3,000 నుంచి 10,000 అవుతాయి. అంటే ఏడాదికి ₹1,00,000 వరకు పేదోళ్ళు ఎట్లా కట్టగలుగుతారు? బీపీ మందులైనా, మన షుగర్ మందులైనా, ఇవన్నీ ఎన్నో కంటిన్యూస్ గా తీసుకుంటుంటారు. వీటిది అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ లా గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యక్తి డాక్టర్లకు హాస్పిటల్ కు ₹53 పెడితే మందులకు ₹47 పెడతారు. అంటే 47% ఆఫ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్. అంటే జేబులో నుంచి పెట్టేది ఆయుష్మాన్ భారత్ కాదు, ఆరోగ్యశ్రీ కాదు, అది కాకుండా జేబులో నుంచి పెట్టే ₹100 ₹47 మెడిసిన్స్ కొరకు, మందుల కొరకు వాడుతారు. కానీ మనందరికి తెలుసు, హైదరాబాద్ తెలంగాణ అంటేనే ఫార్మా క్యాపిటల్. మందులు కొనాలంటే విపరీతమైన ధర. వేరే దేశాలకు తక్కువనే, కానీ ఎంతో మంది పేదలకు అది కూడా అందుబాటులో ఉండదు. అయితే నిజం